ఊరుకో. బాబు, మన కుటుంబం ఏమైపోయిందో చూసావా? 7 తరాలుగా ఈ పరగణాల్లోనే పరువుగా ఉన్న ఈ కుటుంబం, 7 తరాలుగా కళకళలాడుతున్న ఈ కుటుంబం శ్మశానంగా తయారైంది. ఈ ముసల్దాన్ని ఒంటరిదాన్ని చేసి అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఏ నరఘోష తగిలిందో, ఏ పాపాత్ముడు చేతబడి చేశాడో, ఒక్కటిగా ఉన్న మన కుటుంబం ముక్కలు ముక్కలైపోయింది నాన్న. ముక్కలు ముక్కలైపోయింది. ఇంత ఘోరం జరిగినా ఇంకా ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? అమ్మ పోతే తలకొరివి పెట్టి పుణ్యలోకాలకు పంపించవలసింది ఆఖరి కొడుకు. అందుకే నీ చేతుల్లో చచ్చిపోదామని అనాథ ప్రేతంలా పడున్నాను బాబు. అవును బాబు, నేను పోయాక నా 4 కొడుకులు నా శవాన్ని మోయాలి. నా అల్లుడు కూడా మీతో పాటు నడవాలి. మీ 5గురు కలిసి నా ఒంట్లో ఉన్న పంచభూతాల్ని మట్టిలో కలిపేయాలి. బద్దలైన మన కుటుంబాన్ని ఒక్కటి చేయకపోతే నేను పెద్ద నాయుడు రక్తాన్ని పంచుకుపట్టలేదనుకుంటానమ్మా. అన్నయ్య అబద్ధం ఆడని ధర్మరాజు, ఆలిని అమ్మని హరిశ్చంద్రుడు. ముందు ఆయన్ని కాపాడుకుంటాను. నా కూతురు ఎక్కడ? సోది చెప్పించుకో. సోదులోకి రాకుండా నీ కుటుంబాన్ని బద్దలు కొట్టినా సిగ్గు రాలేదా? ఇవేంటి వ్రేళ్ళు? ఇదేమిటి పిడికిలి? 5గురం కలిసాక ఇలా అవుతాం. అప్పుడు ఒక్క గుద్దు గుద్దితే నీ ఫేసు నీ కూతురు కూడా గుర్తుపట్టదు. అసంభవం. అనుమానంతో విడిపోయాడు మీ బావ, అవమానంతో విడిపోయారు మీ 2వ అన్న చిన్నన్న. వాళ్ళని విడగొట్టిన పాపానికి ఉరికమ్మో ఎక్కబోతున్నాడు మీ పెద్దన్న. అనుమానం తుడిచేస్తే పోతుంది, అవమానం మింగేస్తే పోతుంది. పెద్ద నాయుడు పెద్ద కొడుకు ప్రాణం తీయగల ఉరితాడు పేనగలిగిన వాడు ఈ రాష్ట్రంలో ఇంకా పుట్టలేదురా. మంచితనం మా ఇంటి వాకిలి, మర్యాద మా ఇంటి లోగిలి, ఐకమత్యం తపస్సు చేయకుండా మే సంపాదించిన బ్రహ్మాస్త్రం. నువ్వు విడగొట్టిన కుటుంబాన్ని మళ్ళీ కలుపుతాను, నీ కూతురు మెళ్ళలో తాళి కడతాను, నిన్ను జైలుకు పంపుతాను. తమ్ముడు, అన్నయ్య, నేను మహాత్ముని కాదురా, మర్డర్ చేసిన వాడిని. నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటావు ఎందుకు? ధర్మరాజు అశ్వత్థామ హతః అని అబద్ధం చెప్పాడని భారతంలో రాస్తే అదొక్కటి తప్పు రాశాడనుకున్నాను. కానీ అది నిజం. ధర్మరాజు కూడా అబద్ధం చెప్తాడని నువ్వు రుజువు చేశావు. చనిపోబోయే అన్నయ్య గురించి ఆలోచిస్తావు ఎందుకు? విడిపోయిన అన్నయ్యని కలుపుకో. బ్రదరు, నా బతుకు బాత్రూములకి అంకితమైపోయింది. ఏ క్షణాన్న కీర్తి నా సూట్ కేసులో వాచీలు పెట్టిందో ఆ క్షణాన్నించి ఖైదీల గోచీలు ఉతకలేక చస్తున్నాను. బెదరు, నీకు దండం పెడతాను బెదరు. మా కీర్తిని జడ్జి గారితో మాట్లాడి నన్ను గోడ దూకించామను, నీకు దండం పెడతాను బాబోయ్. బాబోయ్, అయ్యి బాబు వెళ్ళిపోతున్నావా? న్యూయార్క్ కాల్ చేయాలి. నా దెబ్బకు భయపడి అమ్మాయిని ఇండియాకు పిలిపిస్తున్నాడు ఆ చంద్రంగాడు. డ్రైవర్ సార్, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, కార్ రెడీ చేయి. అలాగే సార్. అమ్మా కీర్తి, ఏమైందమ్మా? ఏమైంది? సారీ డాడీ, నిన్ను మోసం చేసి వెళ్ళినందుకు ఆ చంద్ర నాకు బాగా బుద్ధి చెప్పాడు. ఊరుకమ్మా, ఏం చేశాడమ్మా? చెప్పమ్మా. ఎలాగో పాడు చేశానని చెప్పుకున్నారు కదా, దాన్ని నిజం చేస్తానని చంద్ర నన్ను పాడు చేయబోతే ఆ మహానుభావుడు నన్ను కాపాడాడు డాడీ.
ఆ మహానుభావుడి పేరేమిటమ్మా? యాంటోనీ. కాపాడటమే కాదు డాడీ, ఆ. మీ డాడీకి ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఎవరు? ఈ తెల్లోడా? అయ్యో, అంత తేలిక తీసేకు డాడీ. న్యూయార్క్ సిటీలో అతనికి 130 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ? ఆ 130 అంతస్తులే. ఆ 2 హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఆ? అంటే సౌండ్ పార్టీయే కాదు, రీసౌండ్ పార్టీ అన్నమాట. అయినా ఈ రోజుల్లో ప్రేమకి కలరు కులం మతం ఏమిటమ్మా? కాకపోతే ఆ, కాకపోతే ఏమిటమ్మా? అతని మొదటి పెళ్ళ వదిలేసింది. నేను రెండో భార్యనవ్వాలి. ప్రస్తుతం ఇండియాలో 2వ భార్యలకే టైం బాగుందమ్మా. అమ్మా, ఫారిన్ అల్లుడిని నాకు పరిచయం చేయమ్మా. మిస్టర్ ఆంటోనీ, Yeah. హీస్ మై ఫాదర్, భక్తవత్సలం. Oh, nice to meet you, Mr. Battuchalam. నో నో నో, భక్త వాత్సలం. Yeah, Mr. Battuchalam, Mr. Battuchalam. నో 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 నో, వత్సలం వత్సలం Okay, Uchalam, Uchalam. వత్సలం వత్సలం. Yeah, Mr. Battuchalam, Mr. Battuchalam. డాడీ, ఆయనకి తెలుగు రాదు. అలాగే అలాగే, పైకి తీసుకెళ్ళమ్మా. Okay, Mr. Battuchalam. వీడెక్కడ దొరికాడు రా బాబు, సౌండ్ మార్చి పిలుస్తాడు. డాడీ, అమ్మ గది నుంచి ఆ సౌండ్స్ ఏంటి? కూతురు లేచిపోయింది, తమ్ముడు జైలు పాలయ్యాడని మీ అమ్మకు పిచ్చెక్కిందమ్మా. నువ్వు వచ్చావు కదమ్మా, మీ మావయ్యని జైలు నుంచి విడిపించి మీ ఇద్దరు ఆవిడ కళ్ళ కనిపిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. నేను చూసొస్తాను డాడీ. వద్దమ్మా వద్దు, నన్ను తప్ప ఎవరిని లోనికి రానిదమ్మా. అన్నం కూడా నేనే తీసుకెళ్లి పెడుతున్నాను. అల్లుడు గారిని పైకి తీసుకెళ్ళమ్మా, అన్ని వాటంతట అవే సర్దుకుంటాయి. అది కాదు డాడీ. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏయ్ టామీ, ఏంది సారు? పైన అమ్మాయి అమెరికా నుంచి వచ్చిన తెల్లల్లుడు ఉన్నారు కానీ ఇస్తాంగ కాఫీ తీసుకెళ్ళి. తీర్థం వచ్చిన అది? ఆ. అమ్మో అమ్మో, చూసెన్నాళ్ళైనా కాఫీ తాగలవే. గట్లనే. నిన్ను చూడనివ్వడం లేదంటే మీ అమ్మగారికి ఈ హత్య గురించి తెలిసే ఉండాలి. అందుకే ఆవిడ బయటికి రానివ్వడం లేదు. బాగున్నావా? ఏం బాగో సారు, గిట్లున్నా. కాఫీ ఎట్లున్నా సారు? అదిరింది. అన్నం ఇంకా అదరు కొడతాను సారు. వస్తా. ఏయ్ టామీ, ఏంది సారు? అల్లుడు ఎలా ఉన్నాడే? మంచిగా ఉన్నాడు సారు. కాఫీ ఎలా ఉందన్నాడు? అదిరింది అన్నాడు. ఇదే అచ్చ తెలుగులోట. తెలుగు కాకపోతే మలయాళంలో మాట్లాడతాడా ఏంది? తెల్లోడికి తెలుగు ఎలా వచ్చా? తెల్లోడేంది? ఆయన అమ్మాయి గారిని ఇప్పుడు జరంత షెడ్యూల్తో ఫోటోలు తీసిండి చూడు, గసి అందరం బాబు. You mannerless brat. How can you come inside without knocking the door? ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. Mr. Battuchalam. వత్సలం Oh, వత్సలం. shut up and get out. I said shut up and close the door. ఎస్ ఎస్ ఎస్. నీ అమ్మ కడుపు కాల లోపల ఉంది చంద్రగదే తెల్లదొరే. చూపేమైనా ఖరాబ్ అయినదేమో సారు, జర దావఖానికి వెళ్ళి చూపించుకోరాదు? నోర్మై, పిచ్చి పిచ్చిగా మాట్లాడే పిచ్చాసుపత్రులు చేర్పిస్తాను నిన్ను. ఏమే అడగడం మర్చిపోయాను, పైకి వెళ్ళి లంచ్కి ఏమేం కావాలో అమ్మాయిని అడుగు. అట్లనే. ఆ, ఫిక్కర్లేదు, ఆ ముసలాడికి దిమాగ్ ఖరాబ్ అయింది. ఏంటి టామీ? భోజనంలోకి కూరలేం చెయ్యాలనో నిన్ను అడగమన్నాడు సారు. నాటుకోడి పులుసు, వేటపోతు వేపుడు. అబ్బా గట్లనే. ఏమేం కర్రీస్ కావాలన్నాడే? నాటుకోడి పులుసు, యాటపోతే ఏపుడు. ఓ శ్రీ మొహం మండ, తెల్లోడు అచ్చ తెలుగులో ఎలా మాట్లాడతాడే? తెల్లదొరింది మళ్ళా. చెప్పింది షెడ్యూల్తో ఫోటోలు తీసిన చంద్రం బాబు అయితేను. నీ ప్రాణం తీస్తాను. అక్కడ ఉంది చంద్రగాడు కాదు, తెల్లదొరే. లేదు సారు, నీ మీద ఒట్టు. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను. అక్కడ చంద్రగాడు లేడు, నువ్వు అయిపోయావే. Anyway, your father's country brat. ఇంకా దయ్యం లోపలికి వెళ్ళుంటే బూటుకాలతో తన్ని ఉండేవాడు.
ఈ రూమ్ తలుపు తెరవాలంటే మనం వచ్చిన బ్యాలే చేయాలి. బ్యాలీ యా బ్యాలీ యా నేను రెడీ. కమ్